ఏం చేయమంటారండి, మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి? బాలరాజేడి అడుగు. పగులుతోంది మొగలిపోదా. ఏమైంది అతనికి? ఫిక్సా? ఏం చెప్పమంటారండి, 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం ఊరుకో, ఏడవకు. కాసేపట్లో అన్నీ సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు. బాయ్. ఈ పెళ్లి జరగాలని ఎంత సంబరంగా ఉందో. ఈ పెళ్లి సక్సెస్ అయితే మా అమ్మాయికి 2 అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. నాకు అలాగే ఉంది. అవునా? నీకు అమ్మాయిందా? లేదు, నేనే చేసుకుంటాను ఇద్దరిని. అచ్చం ఈ గెటప్లో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవులే, ఈ గెటప్ అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో, అక్కడే సరే లాకు. ఇంతకీ పెళ్లి కూతురు బయలుదేరిందా? అందివే సార్. పదండి పెళ్లి చేసుకుందాం. మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడిరాజు గారికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. ఓకే. మీరు జగ్గారావు దుర్గారావు. వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే. శశి కోటిలక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి? కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రాక తేడా తిని లగానగాళ్ళగా అంతనా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదాన్ని ఎవడకు కావాలా? మా కళ్ళు మాకున్నాయి. ఈ పిల్ల డెఫినెట్ గా శశిరేఖ. మరేంటనుకున్నావు? రౌడీల మాట నమ్మకపోతే ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలు హట్ చేశాను. శశి మళ్ళీ కోటిలక్ష్మి వచ్చిందండి. చూడదాయి బాబు. అజ్జి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ నిజం చెప్పు, నువ్వు కోటిలక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ సేంజ్ అయ్యి లోపే నీ మెల్ల తాలికెట్టేస్తాం. అయ్యా పెళ్లి కొడుకులు రావాలి. అక్షంతలు తీసుకోండి. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోటిలక్ష్మి ఉందో చెప్పరా? అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య, బాలాజు పెళ్ళి ఎంత వరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య, అక్కడ కోటిలక్ష్మి ఉందా? కోటిలక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అయినా ఇక్కడే ఎక్కడ ఉంటుంది తెలవనా? అక్కర్లేదు, అక్కడ కోటిలక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య, తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోటిలక్ష్మి పెళ్ళయిందా? అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంతవరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజత్రయాం శ్రీరంగధామేశ్వరిం దాసి భూత సమస్త దేవ వనితాంలో ఫినిషింగ్. అలాగే అయితే ఈ తాలిబొట్టు పట్టుకోను ఆయన. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్రాని శుభగే త్రయం శరదాం శతం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్ఠిత. మామయ్య, ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే తప్పు. మొదటి భార్యని మోసం చేయడం మరీ తప్పు. ఇలా శిశుపాలు ఇలా తప్పులు చేసుకుంటూ పోతే చివరిగా నీ పని రక్త కన్నీరే. సంబంధి ఎక్కువసేపు విసిగించకండి, మారిపోంగో. నేను మారి చాలా సేపు అయింది. చంద్రమతి ఇదిగో అల్లుళ్ళు పేట్లెక్కండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. భజంత్రులు వాయించండి అయ్యా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశతాం మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తోస్తు తదాస్తు. యశ్శక్తించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంత. మన నెగ్గాం. నా పెళ్లి రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది.
శశిరేఖతో ఒరే శశిరేఖకి కోటి లక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా. మరి అదే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయకు అలా చూస్తా ఉండు శశిరేఖలో మారిపోద్ది ఇదిగో కావాలంటే పేట్ల మీద చూడు శశిరేఖ ఇద్దరు కింద కనబడుతుంది వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నాకు అది నీకే అర్థం కావట్లేదు ఒరేయ్ నువ్వు అలా ఫిక్స్ అయిపోరా. అలాగే.